ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉద్యమాల్లో జయగోపాల్ ప్రభావం ఎంతో ఉందని, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశారని సిపిఐ రాష్ట్ర నాయకులు జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. సాంఘిక ఉద్యమకారుడు, ఆంధ్ర పెరియాడ్ డాక్టర్ జయగోపాల్ సంస్మరణ సభను ఆదివారం ఉదయం డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నేతృత్వంలో నిర్వహించారు. సభలో ఆయన ప్రసంగిస్తూ తెలుగునాట ముగ్గురు గోపాలలో జయగోపాల్ ఆనాడు సమాజాన్ని ప్రభావితం చేశారన్నారు. ఒకప్పుడు సామాజిక కార్యక్రమాల్లో యువత ఉండేదని, నేడు అది కరువైందని విచారం వ్యక్తం చేశారు. ప్రగాఢమైనటువంటి సంతాప సానుభూతిని తెలియజేస్తూ సెలవు. వెళ్ళాను, బట్టలు పట్టుకొని ఏడ్చాను. చివరి కొడుకు మన లెక్కలో నాస్తికత్వం, భౌతికవాదం పక్ష ఉద్యమంలో ప్రత్యేకించి శ్రీకాకుళ రైతాంగ పోరాటంలోని సోదరులు అమరులు కావడం, ఆ తర్వాతే భారత నాస్తిక సమాజం. ఇప్పుడు మనం ఈ దేశంలో ఒక మార్పు చివరిలో శ్రీరామూర్తి గారు చెప్తూ రాజకీయ ఆర్థిక పోరాటాలతో పాటు సాంస్కృతిక రంగంలో కూడా పోరాటాలు చేయాల్సి ఉందనంటే వాస్తవానికి రాజకీయ ఆర్థిక పోరాటమే కాదు, కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ దేశంలో సాంస్కృతిక రంగంలో కూడా గొప్ప కృషి చేసింది. దాన్ని కొనసాగించడంలో కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ తొలినాళ్ళలో సాంస్కృతిక రంగంలో కూడా గొప్ప కృషి చేసింది మన దేశంలో. దాని నుంచే తర్వాత ఇది కూడా అది కొంచెం వెనకబట్టు పట్టడం, దాంతో భారత నాస్తిక సమాజం ఏర్పాటు చేసిన తర్వాత జయగోపాల్ గారు, మేము ఇంకా యువకులం, నాస్తిక సమాజం యొక్క ప్రభావం ప్రత్యేకించి తెలుగునాట ఉమ్మడి రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఉంది. అది సాయిబాబా గారిని ఛాలెంజ్ చేయడమే కాదు, ఇతరత్ర చాలా అంశాలలో ఈ సమాజంలో ఒక శాస్త్రీయ దృక్పథంతో మనం అన్నిటినీ చూడాలి, మూఢ విశ్వాసాలతోని కాదు అనేది అప్పుడు చాలా నిరంతరం 70లు 80ల్లోని నిరంతరం నాస్తిక సమాజం యొక్క శిక్షణా తరగతులు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర కార్యకలాపాలు నిర్వహించేవారు ప్రజల్ని చైతన్యవంతం చేయడంతో. ఈ మూఢ విశ్వాసాలు లేకపోతే మనం అగ్నిగుండాలు తొక్కడం, ఇవన్నీ ఆ రకమైనటువంటి అమ్మవార్లు పండగలో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఉత్సవాల్లో కానివ్వండి, ఆ దేవుడు అమ్మవారు మనకి పూందేనే నువ్వు ఆ అగ్నిగుండంలో నడవగలవు, లేకపోతే కాలిపోతే ఆ విశ్వాసం లేకపోతే అని అంటే అటువంటి ఏమీ లేవు అని ప్రాక్టికల్గా చేసి చూపించారు. మామూలుగా మనం చెప్పడం కాదు, ప్రాక్టికల్గా చేసి చూపించేవారు. దాన్ని తిలకించడానికి వచ్చినటువంటి సాధారణ ప్రజలను కూడా, వాళ్ళను కూడా మోటివేట్ చేసి వాటిలో పాల్గొనేటట్లు చేయడం ద్వారా ఇవన్నీ కూడా మూఢ విశ్వాసాలని అంటే ప్రాక్టికల్గా మళ్ళీ సమాజంలో కూడా ఆ రకమైనటువంటి మార్పు తీసుకొని రావడానికి కృషి చేశారు. ఆ రోజుల్లో మనకి ముగ్గురు గోపాలు ఒక విధంగా తెలుగునాట సమాజాన్ని ప్రభావితం చేశారు చాలా బలంగా. జయగోపాల్ గారు, హరగోపాల్ గారు, బాలగోపాల్ గారు 3 రంగాల్లో చాలా విస్తృతమైనటువంటి కృషి చేశారు.